నమస్తే, నేను మీ హారిక. సో ఒక పక్క కల్కి మూవీ రిలీజ్ అయ్యింది, బ్లాక్ బాస్టర్ అని చెప్తున్నారు. కొంతమంది నెగటివ్ ట్రోల్స్ కూడా చేసినప్పటికీ ఇంకో పక్క బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి రికార్డ్స్ కూడా బద్దలు కొడుతుంది. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు, క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ సార్, కల్కి మూవీ రిలీజ్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసారు ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్. కానీ కొన్ని విమర్శలు, కొన్ని అప్లాజ్ వచ్చినప్పటికీ మీకు ఎలాంటి ఒపీనియన్ వచ్చింది సార్ మూవీ చూసిన తర్వాత? నేను ఎవరి మీద ద్వేషంతో మాట్లాడలేదు. యాక్చువల్గా ఇప్పుడు మాట్లాడబోయే మాటలు నాకు ప్రభాస్ అంటే జనరల్గా ఇష్టం. దాని గురించి మిగతా స్టార్స్, హీరోస్ కూడా మీరు ప్రభాస్ అంటే మీకు ఇష్టం అయితే ఏముంటుంది, కానీ వాడిని పొట్టోడు ఈయన పొట్టోడు అనకండి అని ఎవరో పెట్టారు. సరే అనలనే అన్నాను. బట్ నాకు ఇష్టం బికాజ్ ఈజ్ హీ మ్యాన్గా ఉంటాడు కాబట్టి. నాకు తెలిసి చిన్నప్పుడు బాగా కాకినాడ అటు సైడ్ ఉన్నప్పుడు అందంగా ఉండేవాడు. వాళ్ళ ఫాదర్ తెలుసు. అండ్ వీళ్ళ మదర్ కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు, కానీ కృష్ణరాజు గారు వాళ్ళ వైఫ్తో వచ్చేవారు ఏడుది నాగేశ్వర ఇంటికి. నేను విశ్వనాథ్ గారి దగ్గర సినిమాలు చేసే టైంలో. సో ఆ అవినాభావ సంబంధం గురించి కాదు, కానీ బట్ ఐ లైక్ హిమ్. ఒక హీ మ్యాన్ లా ఉంటాడు, హీరో ఉంటే ఇలా ఉండాలి అని ప్లీజింగ్, మంచి నోస్ అవన్నీ కూడా బాగా చూసాం. అది బాగా రాజమౌళి సినిమాలో ఇంకా 100 రెట్లు బాగా చూపించాడు. ఇప్పుడు కల్కి మూవీ కొంచెం వద్దాం. యాక్చువల్గా కొంచెం 2-3 నిమిషాలు ఎక్కువ ఉన్నా కూడా ఇది నేను ఒక క్రిటిక్ గా, ఒక ఫిలిం కోచ్ గా, అహెడ్ ఆఫ్ టైమ్ సినిమా కోకిల, కీచురాళ్ళు, ప్రియతమ, స్కిజోఫ్రెనియా అటువంటి సినిమాలు ఎందుకు డిమాండ్ చేసినంటే చేసిన నేను ఈ సినిమా గురించి ఎలా మాట్లాడాలనేది చెప్పేది కొంచెం మీరు అపార్థం చేసుకోకుండా వినాలి, నేర్చుకునే పద్ధతిలో వినాలి. నువ్వేంటి మాకు నేర్పేదనుకో పోండి గంగలో బాగుంది. యాక్చువల్గా సినిమా అస్సలు నచ్చలేదు నాకు. నిన్నే చూశాను, అస్సలు నచ్చలేదు. అయితే అతనికి సినిమా, ఈ టైప్ సినిమాలు తీయడం రాదు అతనికి, నాగశ్విన్కి. ఇది ఒక 35 సంవత్సరాల క్రితం తీసారు ఇటువంటి హాలీవుడ్లో. ఆ ఓల్డ్ ఫ్యాషన్డ్ డిజైన్డ్ కార్స్ ఇవన్నీ, ఫ్యూ హ్యాంగింగ్ యానిమేటెడ్ క్యారెక్టర్స్. ఇప్పుడు చూసాం ఇతర పుట్టని క్రితం వచ్చిన స్టార్ వార్స్ అంటే అది మనసులో పెట్టేసుకున్నాడు. అది స్టార్ వార్స్, జార్జ్ లూకాస్ స్టార్ వార్స్ ఏంటి, అది మళ్ళీ ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం మళ్ళీ సెకండ్ పార్ట్ కొంచెం డెవలప్ చేసి ఆయన చేతిలోనే ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్స్ అన్నీ ఓకే ఆయన మళ్ళీ తీశారు. అప్పటికే ఇతను కొన్నాడు. ఓకే, ఫస్ట్ స్టార్ వార్స్ వచ్చినప్పుడు పుట్టే ఉండడు. తర్వాత ఇది ఒక వీడియో గేమ్కి ఒక అమితాబ్ బచ్చన్ ఫేసు, ఒక కమల్ హాసన్ ఫేసు, ఒక ప్రభాస్ ఫేసు అండ్ అదర్ పీపుల్ పెట్టి 90% డూపులతో తీసిన సినిమా ఇది. ఓకే, డూపులతో తీయారు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా గొర్రె మీద వెళ్ళిపోవడం, బిల్డింగ్ దూకాడు అనుకో అనేవాడు అనమాట. అప్పుడు నేను తెగ నవ్వుకునేవాడిని. ఇటువంటి ఫైటింగ్ సీక్వెన్స్ నవ్వుతున్నాయి అనుకున్నారు మా సిస్టర్స్ వాళ్ళ సినిమాకి వెళ్ళినప్పుడు. తర్వాత చెప్తాను నేను అనమాట. తెలిసిపోయేది అప్పుడు ఆప్టికల్ వర్క్ ఉంది, గ్రాఫిక్స్ లేదు మనకి. సరే ఓకే, ఇప్పుడు రాజుగారు పెద్ద భార్య చాలా చెడ్డది అనుకున్న టైంలో ఒక అమ్మాయి వస్తుంది, సెకండ్ వైఫ్, అదే మహారాజుకి. అది ఇంకా ఘోరమైన దరిద్రమైన క్యారెక్టర్. అప్పుడు తెలుస్తుంది ఆవిడ వాల్యూ, ఆవిడ చాలా మంచిది అంటారు. ఆ విధంగా ఇప్పుడు బాహుబలి మన వచ్చింది ఏంటిది, ఇంకో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ది సలార్, గుడ్ ఈజ్ గుడ్, బాహుబలి 1 ఈజ్ గుడ్, బాహుబలి 2 ఈజ్ గుడ్. దానికి ఒక ప్యాటర్న్ ఉంది. నిన్న మొన్న ప్రొడ్యూసర్ హాలీవుడ్ సినిమాలు దాటేసిందంటే, స్టీవెన్ స్పీల్బర్గ్ వాళ్ళ సినిమాలు దాటేస్తుంటే వాళ్ళన్నిటికీ ఒక కథాంశం, చెప్పే విధానం వచ్చి స్క్రీన్ ప్లే, కథనం, అది ఏమీ లేవు ఇందులో. తనకి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారన్నమాట. విలీసిస్ అనే బుక్ ఒకటి ఉంది. మనం ఒక్కసారి మన మనసులో ఏం ఆలోచనలు ఉంటాయి, రకరకాలు వస్తుంటాయి. ఒకసారి హీరో రావచ్చు, హీరోయిన్ రావచ్చు, సెక్స్ రావచ్చు, గుడ్ రావచ్చు, శివుడు రావచ్చు, జీసస్ రావచ్చు. అవన్నీ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. ఆ విధంగా సిల్లీగా తనకి ఏమొస్తే అది రాసుకుని 2 కాళ్ళు పైకి పెట్టి కూర్చుని రిలాక్స్డ్గా ఉండి పెరసలు అతను ఇంటర్వ్యూల పద్ధతి చూశాను. అతను రష్మిద ఇద్దరు కూతుర్లు కూడా మాట్లాడే మాటలకేనే వాళ్ళు చేసిన దానికి సంబంధం లేదు అసలు. వాళ్ళు ఏదో బాగానే మాట్లాడారు, అతను అది కూడా మాట్లాడలేదు. ఏమన్నా అడుగుతుంటే క్వశ్చన్ సరిగ్గా చెప్పలేదు, కానీ వీళ్ళిద్దరూ బాగానే ఆన్సర్ చేశారు. ఇది ఒక పెద్ద స్కామ్ లాగా ప్లాన్ చేశారనమాట. రాజమౌళి దగ్గర నేర్చుకున్నారు. అక్కడ అనుకోకుండా డిలే అయింది బాహుబలి టెక్నికల్ గా. దాన్ని ఏమనిచ్చారంటే, చాలా డబ్బుకి వచ్చావు, ఇంకా మనం బాగా చేస్తున్నాం అని చెప్పేసి ఒక పిక్చర్ ఇచ్చారు. అది వాళ్ళకి బడ్జెట్ పరంగా చాలా ఎక్కువ అయిపోయినట్టు వచ్చింది. ఫైనల్గా వచ్చి వాళ్ళకి ఎంత రావాలో అంతే వచ్చింది. అనుకున్న 1000 కోట్లు ఏమో రాలేదు ఎవరికని. ఊరికనే ఆన్ ద గ్రాస్ కలెక్ట్ చేసిన దాని గురించి చెప్తారు ఇక్కడ, అంతే. మీకు అర్థమైందా? ప్రొడ్యూసర్కి వచ్చేది ఉండదు ఇక్కడ.
కానీ ఇక్కడ స్వప్న దత్ అనే అమ్మాయి కొంచెం ఫాల్స్ ఫ్రెష్ గర్ల్ యాక్చువల్గా. నాకు అంతకుముందు ఛానల్ పెట్టినప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్పడం ఏంటంటే దానికి ఒక 2 FCPలు చాలు, ఫైనల్ కట్ ప్రో మిషన్స్. 8దో 9దో కొనేసిందట. అంటే ఒక పెద్ద లుక్ కింద ఇంత చేసేది ప్రాపర్ టీవీ ఛానల్ కాదు, అది లోకల్ టీవీ. ఆ అమ్మాయికి ఒక పెద్ద సినిమా, ఒక పెద్ద ఇది చేస్తున్నట్టు కావాలని కోరుకునే యాటిట్యూడ్, అంతే, తప్పేం లేదు. సో వీళ్ళందరూ సంపాదించేస్తారు వీళ్ళగా పాన్ ఇండియా అని చెప్పేసి. సీతారాములు లాంటి సినిమా కాదు కానీ ఇక్కడ పాన్ ఇండియా ప్లాన్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసి డిలే చేసి ఇదంత అయ్యింది అని చెప్పడానికి దాని డేట్లు చెప్తాను. అమితాబ్ బచ్చన్ డూపులు ఒక 20 రోజులు ఇచ్చి ఉంటారు ఫైట్లకి, అమితాబ్ బచ్చన్ 2 రోజులు చాలు. కమల్ హాసన్ 1 రోజు, డూప్ ఇచ్చుంటే 10 రోజులు. ఆ ఒక్కసారి కూడా అతను ఫేస్ కనపడుతున్న లాస్ట్లో చిరంజీవి ఏదో అంటాడు ఒక టర్నింగ్ ఇచ్చుకొని, ఆ టైంలో లాస్ట్లో టర్నింగ్ ఇచ్చుకుంటాడు అనమాట. అప్పుడు మేకప్ లేకుండా కొంచెం తక్కువ మేకప్లో ఒక షార్ట్ చూపించారు, అంటే డబ్బులు ఇచ్చాం కాబట్టి. ఎంత దరిద్రంగా ఉన్న చెత్త సినిమా ఇది, పరమ చెత్త సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా మన యొక్క ఇతిహాసాల గురించి, రామాయణ మహాభారత పురాణాల గురించి చెప్పే సినిమాకి ఎంత వీళ్ళు పెద్ద పిక్చర్ ఇచ్చారు, ఇంటలెక్చువల్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. తిడతారు మళ్ళాను. మీకు నిజంగా ఇటువంటి సినిమా తీయాలనుకున్నప్పుడు ఇప్పుడేమైంది, కొన్ని వేల సంవత్సరాల ముందు ఏమైంది, ఆ యుగం ఎండ్ అయినప్పుడు, శ్రీకృష్ణుడు పరమాత్ముడు ఎండ్ అయినప్పుడు, తర్వాత కలియుగం ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే ఆ 3 ఫేజులకి 3 లుక్స్ పట్టురావాలి ముందు. మీరు అది పట్టురాలేదు. ఇది ఎప్పుడో 30-40 years బ్యాక్ ఇటువంటి ఎడారిలో ఈ డస్టెడ్ రస్టెడ్ కైండ్ ఆఫ్ ఐరన్ ఇవి ఉంటాయి కదా, ఎప్పటి నుంచో చాలా మందికి తెలియదు ఇక్కడ. పాపం సినిమా గురించి తెలిస్తే చిరంజీవి రంగురంగుల బట్టలు, రామారావు రంగురంగుల బట్టలతో సినిమాలు ఎందుకు చూస్తారు వాళ్ళు? చాలా కాలం చూసారా, ఇప్పుడు ఇంకా చూస్తున్నారా? సో అటువంటి ఆడియన్స్ ఆడియన్స్ ఏమంటలేదు, మనకు అటువంటి సినిమాలు తీశారు కాబట్టి ఆడియన్స్ లేకుండా డైరెక్టర్లు లేరు, ప్రొడ్యూసర్లు లేరు. కానీ ఈ సినిమాలో మహాభారతం అది ఇది చెప్తున్నామని చెప్పేసి పిక్చర్ అతనికే ఏం తెలియదు, ఆ డైరెక్టర్కి ఈ డజన్ నో ఎనీథింగ్ ఈ అబౌట్ వీటి గురించి ఏం కానీ. ఏమని చెప్తాడు పైగానో, అతను ఇంటర్వ్యూలు చూస్తే చాలా ఇంటలెక్చువల్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు అనుకుంటే అందులో ఆన్సర్లు కూడా చాలా చప్పగా ఉన్నాయి. ఇది ఒక ప్లాన్డ్ కైండ్ ఆఫ్, ఎవరైనా నేర్చుకున్నారు ఇది డిలేడ్ టాక్టిక్స్ ఫ్రమ్ రాజమౌళి. ఎంత హాస్యాస్పదం అంటే ఒక్క వెహికల్ గురించి మాట్లాడుకోవడానికి ఎంత బాగా డిజైన్ చేశారు అనేది ఏమి లేదు. తర్వాత 3Dలో చాలా టైనీగా కనిపిస్తూ, అసలు 3D అటెంప్టే తప్పు. యూ షుడ్ మేడ్ అండ్ జస్ట్ లైక్ అన్ ఆర్డినరీ ఫిల్మ్. మెగ్డానిమస్గా పెద్ద పెద్ద సెట్లు, చంద్రలేఖ అటువంటి సినిమాలు తీశారు ఒకప్పుడు, బైబిల్. అండ్ ఆల్సో సినిమా అంతా సింథటిక్గా ఉంది. ఆ సింథటిక్లో కూడా కథ ఏంటి, కథలో చెప్తున్నావు. ఎడిటింగ్ ఈజ్ బ్యాడ్, ఫోటోగ్రఫీ ఈజ్ బ్యాడ్. ఎడిటర్ ఈజ్ ఎ గుడ్ ఎడిటర్, అతను అక్కడ అబ్రప్ట్గా వచ్చి కట్ చేయడం ఏం చేస్తాడు. తర్వాత ఈ 4 ఆర్టిస్ట్ గురించి చెప్పుకుంది. కమల్ హాసన్ ఒక ఫస్ట్ హాఫ్లో ఒక షాట్, సెకండ్ లాస్ట్లో ఎండింగ్లో ఒక షాట్ నేను చూశాను. ఫస్ట్ హాఫ్ నిద్ర వచ్చేసింది, ఆపుకోలేకపోయాను అసలు నేను. సినిమా బాగుంటే నిద్ర చూసిన టైం కూడా 11:55 షో, థియేటర్ 4 స్క్రీన్ 4లో ఇన్ ఆర్బిట్లో చూశాను. 75% ఫిల్ అయింది, 25 నా పక్కన సీట్లు ఖాళీ. నేను ఏదో ఒక సీట్ బుక్ చేశాను, అందరూ అమ్మాయిలు, యంగ్ గర్ల్స్. ఒక్కడి ముఖంలో నవ్వు లేదు, ఒక్క సినిమా అంతా ఒక్క చోట మూమెంట్ లేదు, అసలు ఎక్కడ మూమెంట్ లేదు. తర్వాత బ్రహ్మానందం ఎందుకు పెట్టారో కావాలని ముసలోడు అంటూ ఉంటాడు, అద్దె అడగటం వేయటం, ఒక్క కామెడీ పండలేదు, ఒక్క సీన్ పండలేదు. దీపికా పడుకోని ఎంత దరిద్రంగా చూపించాలో అంత దరిద్రంగా చూపించాడు. ఆ పొట్ట వేసుకుని అది ఏదో డీ గ్లామర్డ్ గాను, అదో సెంటిమెంట్ వస్తాను, సెంటిమెంట్ కాదు, ఒక్క చోట హృదయం కదలలేదు నాకు. ఒక కృష్ణుడిని ఒక్కసారి అలా చూపించుంటే జనాలు ఏడ్చుండేవారు. హీ మిస్డ్ ఇట్. తర్వాత ఆ సినిమా అంతటికి అందులో ఎవరెవరు పెట్టారు, ఇంటికో అది ఏటో వేళకోళంగా ఉంది సినిమా. అది ఎవడిద్దరు డైరెక్టర్లు పెట్టి రాజమౌళి కూడా ఉంటారు, అందులో ఏదో వాళ్ళ పెర్సనల్ గురించి మాట్లాడుకున్నట్టు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఎంత అస్సలు దెర్ ఇస్ నో సీరియస్నెస్ ఇన్ ద మూవీ. తర్వాత నెట్ఫ్లిక్స్లో చూడండి, ఒక సినిమా ఉంటుంది ఇలాగా 2050 తర్వాత జరిగే సిటీస్ ఎలా ఉంటాయంటే స్కై ట్రైన్స్, స్కై కార్స్ తోటి బ్యూటిఫుల్ సిటీ బిల్డ్ చేశాడు అనమాట. వాళ్ళ గ్రాఫిక్స్లా కనిపించదు, అది వెళ్ళిపోతూ ఉంటే ఆ కార్ దిగుద్ది అనమాట. 11 కాల్చాకు వస్తాడు క్లబ్లోకి, ఐ ఫర్గాట్ ద టైటిల్, యు సీ దట్. అలా చేసి ఇప్పుడు 2028 అంటాడు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఈలోగా వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, వాట్ హాస్ హ్యాపెండ్ బిఫోర్
అనేది కదా చెప్పాలనుకున్నాడు కదా. అది లేదు, అది వదిలి వీళ్ళు ప్రచారంలో చెప్పారు.